ఒకసారి అందరం గట్టిగా జై కాంగ్రెస్ లేచిపోవాలి. యాక్చువల్గా సత్యం ముందు భయపడిపోవాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను ఒక 15 నిమిషాలు మాట్లాడతా. తర్వాత నూతనంగా ఎన్నికైన మన యువజన కాంగ్రెస్ నాయకులకు చిన్నపాటి సన్మానం ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ కమిటీ, మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థ నియామకమైన వారికి చిన్న సన్మానం ఉంటుంది. తర్వాత అందరికి కూడా ఈ విజయోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వీట్ పాకెట్ ఉంటుంది. దయచేసి ఒక అర్ధగంట ఓపిక పడితే మన కార్యక్రమం ముగించుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు, మన పిసిసి ఆదేశం మేరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజలందరి ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తి అయింది. డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ డిసెంబర్ 7, 2024 వరకు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో కూడా మనం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజు ఒక శాఖకు సంబంధించి ఒక జిల్లాను ఎంచుకొని ఆ శాఖలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆ జిల్లాలో తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజలకు మరొకసారి మనము ఈ కార్యక్రమాల ద్వారా గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. అది మన బాధ్యత కూడా. చేసింది చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మరి ప్రజలు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఆనాడు నియోజకవర్గ ప్రజలకు ఒక మాట చెప్పాను. నేను చివరిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఒక అవకాశం ఇవ్వండి. 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడ్డది, సంక్షేమ కార్యక్రమాలలో వెనుకబడ్డది, మనం నష్టపోయినాం. నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా నేను చెప్పడం జరిగింది. అనేక ఎన్నికల సభలలో నేను ఇదే విషయాన్ని మాటకి ప్రతిసారి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు, రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు, విజ్ఞులైన ప్రజలు నా మాటను నమ్మి కడియం శ్రీహరి గారు గెలిస్తే తప్పకుండా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం లేకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటేనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతాయని చెప్పి నేను ఆలోచిస్తున్న క్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏఐసిసి వర్గాలు నన్ను సంప్రదించి కడియం శ్రీహరి గారు మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి,
మనం అందరం కలిసి పనిచేద్దాం, మీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతిపక్షంలో ఉంటే ఏమి చేయలేమో, మళ్ళీ నియోజకవర్గం నష్టపోతుంది, నియోజకవర్గ ప్రజలు నష్టపోతారని భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వ్యక్తిగతమైన దాడి జరిగింది, వ్యక్తిగతమైన విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నా పైన చాలా తీవ్ర స్థాయిలో అనేక రకాలుగా, ఒక రకంగా చెప్పాలి అంటే మానసికంగా దెబ్బతీసే విధంగా నా పైన సోషల్ మీడియాలో దాడి జరిగింది. నా పైన కాకుండా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తే వారిపైన కూడా దాడి జరిగింది. నేను ఒక దశలో కొంత భయపడడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాను, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. మా అమ్మాయికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకుంటారో, ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తారో, ఏ రకంగా మరి వాళ్ళు ఆశీర్వదిస్తారో అని నేను కొంత భయపడడం జరిగింది. కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు, నేను లోక్సభ ఎన్నికల్లో కూడా చెప్పాను, నేను రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉన్నది. అందుకే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నా ఎజెండా అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే అని చెప్పి కూడా నేను స్పష్టంగా నా ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలను ఆలోచించిన నియోజకవర్గ ప్రజలు, నేను చెప్పిన విషయాలను అర్థం చేసుకున్న నియోజకవర్గ ప్రజలు నా పట్ల మరొకసారి నమ్మకంతో, విశ్వాసంతో లోకసభ ఎన్నికలలో కనివిని ఎరుగని రీతిలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన మన నియోజకవర్గ ప్రజలకు, మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 8,000 ఓట్లతో గెలిచాను. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 55,000 ఓట్ల మెజారిటీ ప్రజలు ఇచ్చారు. అంటే ప్రజలు ఎంత గొప్పగా ఆలోచించారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో ఉన్న నాయకులు, ఎక్కడో ఉన్న మనుషులు నానా రకాలుగా మాట్లాడినా, కడియం కావ్య గారు గెలిచే ప్రసక్తి లేదని చెప్పినా 2,20,000 ఓట్ల మెజార్టీతోని కడియం కావ్య గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంటే ప్రజల యొక్క ఆలోచన ఎంత గొప్పదో దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. తొందరపడి మాట్లాడితే, తొందరపడి కామెంట్ చేస్తే, తొందరపడి పోస్టింగ్స్ పెడితే అవి సరిగా ప్రజలలోకి వెళ్ళవు, ప్రజలు వాటిని హర్షించరు అనే విషయాన్ని కూడా మొన్నటి ఎన్నికలు రుజువు చేశాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో డాక్టర్ కడియం కావ్య గారు ఎంపీగా గెలిచారు. ఇవాళ తండ్రి బిడ్డలు రాజకీయాలలో ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయినంటే, కడియం కావ్య ఎంపీ అయింది అంటే ఇది గణపురం నియోజకవర్గ ప్రజల ఘనత అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే పట్టుదలతో ముఖ్యమంత్రి గారి దగ్గర మాటి మాటికి వెళ్ళి, మాటి మాటికి వారికి అభివృద్ధి గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మిత్రులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఇప్పటికే దాదాపు 750 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలి,
పేద బడుగు బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్య అందించాలి, అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆలోచించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పేరిట మొదటి విడతలో 28 నియోజకవర్గాలకు ఈ స్కూల్స్ మంజూరైతే అందులో ఒకటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రెండో విడతలో మరొక 26 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారు. మొత్తంగా మన రాష్ట్రంలో 54 నియోజకవర్గాలకు 54 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేశారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండబోతున్నాయి. ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మైనారిటీ. 4 గురుకుల పాఠశాలలు కూడా ఒకటే కాంప్లెక్స్ లో ఉండే విధంగా బ్రహ్మాండంగా 200 కోట్ల రూపాయలతోని అధునాతనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని బ్రహ్మాండంగా స్కూల్స్ ను నిర్మాణం చేయబోతున్నారు. ఈ సందర్భంగా మన నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి మీరందరూ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో వాస్తవంగా గత ప్రభుత్వం దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు 100 బెడ్ హాస్పిటల్ మంజూరు ఇచ్చింది. కానీ మన నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. మనది వెనుకబడిన నియోజకవర్గం, మనది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, పేద ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదని వారి దృష్టికి తీసుకువచ్చి మరి మేము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ డిపో నిర్మాణం కొరకు 4 ఎకరాల భూమిని నేనే కొనుగోలు చేసి ఆర్టీసీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను. ఆ రోజు ఆ 4 ఎకరాల భూమిని తెలంగాణ వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ఆ భవన నిర్మాణం కూడా నిధులు మంజూరు కావాలి అంటే ముఖ్యమంత్రి గారి చొరవతో మాత్రమే ఎక్కడ కూడా ఆర్టీసీ భూములు వేరే భవనాల నిర్మాణం కొరకు ఇవ్వలేదు, వేరే శాఖలకు బదలాయింపు చేయలేదు. కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక్క దగ్గరనే ముఖ్యమంత్రి గారి చొరవతో ఆర్టీసీ వాళ్ళు 4 ఎకరాల భూమిని మన 100 బెడ్ హాస్పిటల్ కట్టుకోవడానికి ఇచ్చారు. ఆ భవన నిర్మాణం కొరకు కూడా 45 కోట్ల రూపాయలు మంజూరు అయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు ముఖ్యమంత్రి గారికి మీరందరూ గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా నేను గతంలో 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. సరే, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయలేకపోయినాం, డిగ్రీ కాలేజ్ మంజూరు చేయలేకపోయినాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ కూడా పెట్టలేదు అని చెప్పి నా పైన అపవాదు ఉండేది. ఆ అపవాదును తుడిచేసుకోవాలనే ఉద్దేశంతో ఏది ఏమైనా మీకు జనగామలో డిగ్రీ కాలేజ్ ఉన్నది, మీకు హన్మకొండలో డిగ్రీ కాలేజ్ ఉన్నది, అటు 30 కిలోమీటర్లే ఉన్నది, ఇటు 30 కిలోమీటర్లే ఉన్నది, మీకు డిగ్రీ కాలేజ్ అవసరమా అని ముఖ్యమంత్రి గారు అన్న కారణం చెప్పి నా అవసరాన్ని చెప్పి మా నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాన్ని, విద్యార్థుల యొక్క అవసరాన్ని చెప్పి ఇది నా మాట, ఇది నా హామీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన కాబట్టి మీరు చేయాలని చెప్పి వారిని కన్విన్స్ చేసి ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గన్పూర్ కూడా తీసుకొచ్చామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి కూడా 30 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ లో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది. కానీ ఈ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు లేవు. వాస్తవంగా ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టియాలనేది నాకు ఆలోచన వచ్చింది. మా మిత్రులు, నాతో మొదటి నుంచి ఉన్న మా మిత్రుడు నరేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సార్ మీ ఆలోచన నాదొక ఆలోచన ఉన్నది, మన నియోజకవర్గ కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, మనకు భవనాలు లేవు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్తే అన్న నీకు కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగింది. అంటే అట్లా కాదయా, మరి నా దగ్గర రెవెన్యూ డివిజన్ ఆఫీస్ లేదు, తహసీల్ ఆఫీస్ లేదు, ఎంపీడీ ఆఫీసు కూలిపోయేటట్టున్నది, ఏ ఆఫీసులు లేవు మా దగ్గర,
దయచేసి మీరు దీన్ని కన్సిడర్ చేయాలి అంటే R&D వాళ్ళని పిలిచి దాదాపుగా 22 కార్యాలయాలు మన నియోజకవర్గానికి సంబంధించిన దాదాపుగా 22 కార్యాలయాలు ఒకే క్యాంపస్ లో ఉండే విధంగా ఒకటే కాంప్లెక్స్ లో ఉండే విధంగా 50,000 SFT తోని 22 కోట్ల రూపాయల 26 కోట్ల రూపాయల ఖర్చుతోని బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఇవాళ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కు ప్రధానమైన కాలువ ఉన్నది. ఆ కాలువలో పూర్తిగా పూడుకపోయింది. లైనింగ్ లేకపోవడం వల్ల నవాబ్పేట చెరువుకు నీళ్లు పోతలేవు. నవాబ్పేట చెరువును వాస్తవంగా గన్పూర్ చెరువు నుంచి నింపాలి. మనం ఏం చేస్తున్నాం, అశ్రావుపల్లి రిజర్వాయర్ నుంచి కాలువను తీసుకువచ్చి ఆ దర్గా పట్టణంలో ఉన్న నెల్లుట్ల చెరువులో పోసి ఆ నెల్లుట్ల చెరువు మత్తడి ద్వారా తీసుకుపోయి నవాబ్పేట చెరువు నింపుతున్నాం. ఇది సరి అయింది కాదు అని చెప్పి ఈ కెనాల్ను లైనింగ్ చేయాలి. ఈ కెనాల్లో ఉన్న చెట్లు మట్టి మొత్తం తీసివేసి దీన్ని బాగు చేయాలి, దీన్ని లైనింగ్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ప్రధాన కాలువ ద్వారా గణపురం రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు పోయే ప్రధాన కాలువ ద్వారా దాదాపు 56,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని లైనింగ్ చేయాలి అంటే దాని లైనింగ్ కొరకు 148 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నా నియోజకవర్గంలో నేను ఇచ్చే 3,500 ఇళ్ళు దేనికి సరిపోవు. చాలా మంది దాదాపు 60,000 మంది మీరు ఎప్పుడైతే అప్లికేషన్స్ 6 గ్యారెంటీలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా మీరు దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారో దాదాపు 60,000 మంది పక్కా ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో అందరూ అర్హులు కాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నాకు 3,500కి ఇంకొక 3,500 ఇల్లు కావాలని అడిగితే అన్న నీకు ఇస్తే అందరూ వచ్చి నా మెడ మీద కూర్చుంటారు, నా తల మీద కూర్చుంటారు, నేను అన్ని ఇవ్వలేను, కాకపోతే మీకు ఇస్తాను అంటే ఎన్ని ఇస్తారో చెప్తే దాని ప్రకారం నేను పనిచేసుకుంటా అంటే వారు ఇంకొక 2,500 ఇల్లు ఇస్తా అన్నారు. మొత్తంగా 6,000 ఇందిరమ్మ ఇల్లు మన నియోజకవర్గానికి రాబోతున్నాయి. అందుకు ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా ఎల్ఓసీలు కానీ CMRFలు కానీ దాదాపు కొన్ని వేల మందికి మనం ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. అది మొత్తం మొన్న మేము లెక్క చేస్తే 20 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎల్ఓసీలు, CMRFలు ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో మనం పంపిణీ చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే మన నియోజకవర్గానికి ఒక 10 కోట్ల రూపాయల SDF ఇచ్చారు. అది కాకుండా ఈ మధ్యనే మనకు ఒక 15 కోట్ల రూపాయల EGS వచ్చింది. అది కాకుండా ఇంకా నేను మన MP ఫండ్స్ నుంచి ఇతరత్ర మార్గాల నుంచి నిధులు సేకరించి 20 కోట్ల రూపాయలు ఇప్పటికే కమ్యూనిటీ హాల్స్ కొరకు కానీ, CC రోడ్స్ కొరకు కానీ, గ్రామ పంచాయతీల కొరకు కానీ, అంగన్వాడీల కొరకు కానీ మంజూరు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్స్ కొరకు, R&D రోడ్స్ కొరకు కూడా నేను ప్రతిపాదన పెట్టాను. ఒకే ఒక పంచాయతీరాజ్ రోడ్ 15 కోట్ల రూపాయలతో మనకు వచ్చింది. ఇంకా అనేక పంచాయతీరాజ్ రోడ్లు, R&D రోడ్లు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా నూతనంగా ఏర్పడిన చిలుపూరు మండలం, నూతనంగా ఏర్పడిన వేలేరు మండలంలో ఆఫీస్ కాంప్లెక్సెస్, పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా MRO ఆఫీసు, MPDO ఆఫీసుల నిర్మాణం కొరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. త్వరలో అవి కూడా మంజూరు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వేలేరు మండల కేంద్రంలో, రఘునాథపల్లి మండల కేంద్రంలో కొత్తగా 2 జూనియర్ కళాశాలను కూడా మంజూరు చేపిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా కంచనపల్లి గ్రామంలో, పెద్దపెండియాల గ్రామంలో, అదేవిధంగా మల్లికూరుల గ్రామంలో 3 మండలంలోని 3 ముఖ్యమైన గ్రామాలలో కూడా త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇప్పుడున్న హెల్త్ సబ్ సెంటర్స్ ను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇది కాకుండా మన నియోజకవర్గంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో సరైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా అనేక
ఏ గ్రామానికి వెళ్ళి ఏదైనా గ్రామానికి వెళ్ళి ఒక సమావేశం పెడితే వాళ్ళు చెప్పే సమస్యల చిట్టా వింటే భయం వేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయినా మీరున్నారనే ధైర్యం, పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే ధైర్యంతో తప్పకుండా ఆ సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకురావాలి. పాత కొత్త కలయికలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వచ్చే రోజుల్లో సమిసిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ పాత కొత్త కలయికకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను అనుకుంటున్నాను. గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో బయలుదేరుతుంది. గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో బయలుదేరి మన తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో ప్రవేశించిన నది, ఆ నదిలో ముందుగా మనకు ప్రాణహిత కలుస్తుంది. ప్రాణహిత నీళ్లు చక్కగా పచ్చగా ఉంటాయి, అంటే నీలి రంగుతో పచ్చగా ఉంటాయి. అవి చూడగానే ఈ ప్రాణహిత నీళ్ళని తెలిసిపోతాయి. కొంచెం కిందికి రాగానే ఇంద్రావతి కలుస్తుంది. ఆ ఇంద్రావతి నది నీళ్లు ఎర్రమట్టి అడవుల నుంచి వస్తుంది. ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇంద్రావతి వస్తుంది కాబట్టి ఆ ఇంద్రావతి నది ఆ ఎర్రటి మట్టి నీళ్ళను కోసుకుంటూ వచ్చి గోదావరి కలిసే క్రమంలో ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయి. ప్రాణహిత నీళ్ళేమో నీలి రంగులో ఉంటాయి, ఇంద్రావతి నీళ్ళేమో ఎర్రగా ఉంటాయి. మీరు ఇంద్రావతి కలిసే దగ్గర గోదావరి కనుక చూస్తే ఒక సగం నీళ్ళు ఉంటాయి, ఒక సగం ఎర్రటి నీళ్ళు ఉంటాయి. కానీ దిగువకు వచ్చి భద్రాచలం దగ్గర చూస్తే రాముల వారి పాదాలను దాటుతూ భద్రాచలం దగ్గర పారే గోదావరిని చూస్తే ఒకే రంగుతో నీళ్లు ఉంటాయి. కాబట్టి మనం కూడా ఇంకొక 6 నెలలు ప్రయాణం చేస్తే పాత కొత్త అనేది ఏమున్నది, అందరం కూడా అసలు స్థితులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేద్దామని చెప్పి నేను మీ అందరికీ సర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఇంద్రావతి కలిసింది కాబట్టి కొంచెం ఎర్ర నీళ్లు నీలి నీళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత ముందుకు వెళ్తే అన్ని బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఈరోజు మీ ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. రేపంటే ఎప్పుడైనా రాని, రేపు కావచ్చు, లేకుంటే జనవరిలో కావచ్చు, లేకుంటే ఏప్రిల్లో కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం అందరం కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే విధంగా ఉండాలి. అసలు స్థితులైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న, ప్రజల మధ్యలో ఉన్న, ప్రజల పలుకుబడిని పొందిన, ప్రజల చేత అభిమానింపబడిన వ్యక్తులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుంది అని చెప్పి సందర్భంగా చేస్తుంది. 4 సార్లు నన్ను కలిసినంత మాత్రాన ఊళ్ళే పలుకుబడి లేకపోతే మాత్రం ఏం జరగదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇది మీ అందరికి ఆమోదమే కదా, దయచేసి ఇప్పటి నుండే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలనుకునే నాయకులందరూ ఇప్పటి నుండే చక్కగా గ్రామాలలో పనిచేసుకోండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూడగొనండి. తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా మీద బాధ్యత ఉన్నది. మీరందరూ నన్ను కష్టపడి గెలిపించారు. మీరందరూ డాక్టర్ కడియం కావ్య గారిని కష్టపడి గెలిపించారు. మీ అందరినీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, పిఎస్సిఎస్ చైర్మన్లుగా చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటుగా మా నాయన రాజేందర్ రెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో ఇతర నియోజకవర్గాలకు 10 నామినేషన్లు వస్తే మన నియోజకవర్గానికి 20 నామినేషన్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. నామినేషన్ల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో కానీ, వాళ్ళకు గుర్తింపు ఇచ్చే విషయంలో కానీ ఏ మాత్రం కూడా మీరు అనుమానించవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నా మాట కటువుగా ఉంటుంది, కానీ నా మనసు మాత్రం వెన్నలాంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పని చేయను అని పట్ల కొంత కటువుగా ఉంటాను, దొంగ మాటలు చెప్పే వాళ్ళ పట్ల కొంచెం కటువుగా ఉంటాను, అక్కడో మాట ఇక్కడో మాట చెప్పే వాళ్ళ పట్ల కొంచెం కటువుగా ఉంటాను. పనిచేసే వారి పట్ల, ప్రజల్లో ఉన్న వారి పట్ల మాత్రం నాకు పూర్తి ప్రేమ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. అందుకే మనమందరం కూడా తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో,
మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకునే విధంగా ఉండాలి తప్ప అనవసరమైన తగాదాలతో ఈ పార్టీని బలహీనపరచుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. పని లేనివాడు, పస లేనివాడు, పార్టీల ద్వారా తిరస్కరించబడిన వాడు, ప్రజల చేత తిరస్కరించబడిన వాడు, సమయం చాలా ఉన్నది కాబట్టి ఏదో కావాలని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళని పట్టించుకోలేదు, పార్టీలే వాళ్ళని పట్టించుకోలేదు. మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. వాస్తవంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం కల్పిస్తూ తీర్పిచ్చారు. ప్రజలందరి ఆశీర్వాదంతో, ఎన్నికైన ఎమ్మెల్యేలందరి సహకారంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అతి చిన్న వయసులో అవకాశం వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ పైన కూర్చున్నారు. కానీ విచిత్రం ఏంటంటే సంవత్సరం తిరగక ముందే 5 గ్యారెంటీలకు సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి మనకి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నా ఒక సంవత్సరంలోనే 6 గ్యారెంటీలను అమలు చేయలేదు అని ఒకడేమో 6 అబద్ధాలు 66 మోసాలంటూ తిరుగుతాడు. ఇంకొకడేమో 100 రోజులు అయిపోయింది 6 గ్యారెంటీల సంగతి ఏందని మాట్లాడుతుంటాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఈ తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. 10 సంవత్సరంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం ఉరగబెట్టారో అందరూ కూడా తెలుసు. వాస్తవంగా ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో సాక్ష్యాధారాలతో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోని రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నా రైతన్నకు అండగా ఉండాలన్న ఆలోచనతో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను తీసుకున్న వాళ్ళను పంట రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఒక సంవత్సర కాలంలోనే, ఒక సంవత్సరం తిరగక ముందే 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. నేను అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని, దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సర కాలంలో 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఉందా? ఉంటే చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాను. అది మాత్రం చెప్పడం లేదు. దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మేము వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. సన్నాలకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. హరీష్ రావు గారు ఒక్కరోజు ఆలస్యమైనందుకు బోనస్ అంతా బోగస్ అని అన్నాడు. ఇవాళ హరీష్ రావుని వేదిక ద్వారా అడుగుతున్నాను, నువ్వు ఏ జిల్లా కన్నా మీరు ఏ జిల్లా కన్నా వెళ్ళండి, సన్నాలు అమ్ముకున్న రైతులకు 1 రోజు 2 రోజులు ఆలస్యంగా బోనస్ వస్తుందో లేదో మీకు తెలుస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సన్నాలు బోనస్ అంతా బోగస్ అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే మీరందరేమో మంచిగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్లు చూస్తూ నవ్వుకుంటూ మళ్ళీ మీరే ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయవలసిన పనేనా? దానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదా? మీ గ్రామంలో ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, టీఎస్సీఎస్ సెంటర్ల ద్వారా కానీ ధాన్యం కొనుగోలు చేసే రైతుల దగ్గరికి వెళ్ళి ఒక సెల్ ఫోన్ వాళ్ళ ముందర పెట్టి నువ్వు ఎన్ని క్వింటాల సన్నగొడ్లు అమ్మినావు, నీకు ఎంత మద్దతు ధర వచ్చింది, నీకు ఎంత బోనస్ వచ్చింది అని ప్రత్యక్షంగా అడిగి ఆ రీల్ తయారు చేసి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేరా? ఎవరు మాట్లాడలేదు? మరి ఎందుకు చేస్తలేదు? ఇవాళ ఆర్థికపరమైన ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన సన్నాలకు బ్రహ్మాండంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అత్యధికంగా సన్నాలు పండించాలి, సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. కారణం ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచి ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా పేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. అందుకే సన్నాలకు బోనస్ ఇస్తున్నాం. అరే దొడ్డు ఊళ్ళో కూడా ఇవ్వచ్చు కదా అంటున్నారు. కానీ సన్నాలకు బోనస్ ఇచ్చే దాంట్లో ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. కాబట్టి సన్నాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తున్నాము. రేపు సన్నాలు పెద్ద సంఖ్యలో పండిస్తే మన తెలంగాణ పేద ప్రజలకే ఆ సన్నాలను ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా వాళ్ళకు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది ఎవరు ఆలోచించారు? ఇది బీఆర్ఎస్ పార్టీకి పట్టదు, బీజేపీ పార్టీకి పట్టదు. రుణమాఫీ చేయరు, రైతులు పండించిన పంటలకు ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వరు. కానీ ఏదో సామెత ఉన్నది, ఇల్లెక్కి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. ఈ దగాకోరు దగుడుబాది మాటలను మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఆ నోటిఫికేషన్ మేమే ఇచ్చామని. నోటిఫికేషన్ నువ్వే ఇచ్చావు, మరి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదు? గడ్డి తీసినావా? గాజులు కాసినావా? ఎందుకు నువ్వు నియామక పత్రాలు ఇవ్వలేదు? అంటే ఇవ్వడం ఇష్టం లేదు. పేద ప్రజలకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 55,143 ఉద్యోగ నియామకాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్కి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఒకసారి పోయి చూడు, వాళ్ళందరూ చక్కగా ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన నియోజకవర్గానికి కూడా ఎంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు, ఎంతమంది వెటర్నరీ ఆఫీసర్లు వచ్చారు, ఎంతమంది టీచర్లు వచ్చారు. ఇవన్నీ జరగడం లేదా? మొన్నటికి మొన్న మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ కొరకు డిఎస్సి నోటిఫికేషన్ మనం ఇచ్చాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 6 నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేసి 11,000 మంది ఉపాధ్యాయులకు 6 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు 10వ సంవత్సరంలో మీరు గాడులు కాస్తున్నా లేకుంటే గడ్డి పీకిలా అని అడగడంలో తప్పేంటి నేను అడుగుతున్నాను. మేము చేయగలిగినాం కదా, రేవంత్ రెడ్డి గారు చేయగలిగింది కదా, మీరు ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నాను. అన్నిటికంటే మించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పారు, నేను కూడా చెప్పాను అన్నాడు. అది కూలిపోతుందనే విషయం నాకు తెలియక నేను కూడా గొప్ప ప్రాజెక్ట్ అన్నాను. వాస్తవమే. కానీ అది ఏం జరిగింది? తెలంగాణలో వరి పంట సాగవుతున్నది అంటే, తెలంగాణలో 2 పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమని బీఆర్ఎస్ పార్టీ డంకా బజాయించి ఊరూరు దిగి చెప్పింది. కానీ ఈ ఖరీఫ్లో 2024 వర్షాకాలంలో 2024 వానాకాలంలో ఖరీఫ్లో మన రాష్ట్రంలో 66,70,000 ఎకరాల్లో వరి నాట్లు సాగు చేశారు. 66,70,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి. ఇది దేశంలోనే ఒక చరిత్ర తెలంగాణ సృష్టించింది అని చెప్పి ఈ 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడికి ఒక చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం నుంచి మనం వాడలేదు. మీ అందరికి అర్థం కావాల్సిన విషయం, గతంలో కాళేశ్వరం ద్వారానే 2 పంటలు పండినాయని చెప్పుకున్న వాళ్లకు నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సంవత్సరం ఒక్క టీఎంసీ కూడా అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు. ఒక్క చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లను వాడుకోలేదు. ప్రకృతిని కరుణించడం, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకోవడం, భూగర్భ జలాలు పెరగడం ద్వారా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడైంది. ఇది రికార్డు కాదా? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని అడుగుతున్నాను. దీనికి బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు సమాధానం చెప్పదని అడుగుతున్నాను. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో డైట్ ఛార్జెస్ పెంచారు. 175 రూపాయలు డైట్ ఛార్జ్ ఇవాళ 175 రూపాయలు అయింది.
100 రూపాయలు పెంచాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు. 2017వ సంవత్సరంలో నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఆనాడు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను డైట్ ఛార్జెస్ పెంచాను, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాను. మళ్ళీ నేను దిగిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గణనీయంగా డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన చరిత్ర కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పిన ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ 1 సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు కావా? ఇవి అద్భుతమైన విజయాలు కావా? మనం చెప్పుకోవడానికి ఇవి సరిపోవని నేను అడుగుతున్నాను. ఎక్కడో ఒక చిన్న పొరపాటును పట్టుకొని, ఎక్కడో చిన్న చేయని పనిని పట్టుకొని గోరంతలు కొండంతలు చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను ఏ రకంగా దోచుకున్నదో నాకు కూడా కొంతవరకు తెలుసు. ప్రతాప్ రెడ్డి గారి లెక్క రాత్రిపూటలో నేను ఎప్పుడూ ఆయనతో ఉండలేదు. నాకు ఎందుకంటే నాకు అలవాటు లేదు కాబట్టి ఆయనతో ఉండే అవకాశం నాకు రాలేదు. అయితే ఆయన ఏం చేసేదో నాకు తెలియదు ఎక్కువ. కానీ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న, సోనియా గాంధీ గారి ద్వారా సిద్ధించిన తెలంగాణలో మా ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పుకొని ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కేటీఆర్ మంత్రి అయ్యిండు, హరీష్ రావు మంత్రి అయ్యిండు, అదేవిధంగా కవిత ఎంపీ అయింది, సంతోష్ కుమార్ కూడా ఎంపీ అయింది. 5గురు ఒకే కుటుంబంలో 5గురికి రాజకీయంగా పదవులు వచ్చాయి. రాజకీయంగా పదవులు వస్తే ఎవరికేం ఇబ్బంది లేదు. రాజకీయంగా పదవులతో పాటు తెలంగాణ పైన పడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూములను, వేల కోట్ల రూపాయలను అవినీతి అక్రమాల ద్వారా సంపాదించింది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం యొక్క తప్పులను ఒక్కొక్కటి వెలికి తీసే క్రమంలో ఒక రోజేమో కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక రోజేమో కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళడం, మరొక రోజేమో ఫోన్ ట్యాపింగ్, ఇంకొక రోజేమో ధరణిలో అవకతవకలు. ఇవన్నీ చూసి నాకు భయం వేసింది. అరే నేను కూడా గత ప్రభుత్వం వీళ్ళతో సహవాసం చేసినా వీళ్ళందరూ రేపు జైలుకు పోతుంటే, రేపు వీళ్ళందరూ కోట్ల చుట్టూ తిరుగుతుంటే, జైళ్ళ చుట్టూ తిరుగుతుంటే వీళ్ళ తరఫున నోరున్నది కాబట్టి కడియం చేయాలి, నువ్వే మాట్లాడమని, నువ్వే ముందు పోయి ప్రజలకు చెప్పమని, ఈ పాపంలో నువ్వు కూడా పాల్పంచుకోమని నన్ను ఎక్కడంటారో అని, నేను కూడా ఆ పాపంలో పాల్పంచుకోవాల్సి వస్తుందో, నాకు ఇంత బురదంటుందేమో అని నేను ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. తక్కువ చేసిందా మీరు? తక్కువ చేసిందా? ఇవాళ అందరూ కూడా శుద్ధ పుస్తలెక్కనే మాట్లాడుతున్నారు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఒకసారి అవినీతి చేసిన వాడు, అక్రమాలు చేసిన వాడే ఎక్కువ మాట్లాడతాడు. తప్పులు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతాడు. ఇక ఎవరైనా మాట్లాడితే నా మీద ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను తిరిగి నేను చూసుకోవాల్సి వస్తాడు. వాడు బాగుంటాడు, దురుపుకుంటూ ఉరుకుతాడు. నేను అది మనం ఎక్కడ తప్పు చేసినా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క దాడి కూడా అదే రకంగా ఉంది. 10 సంవత్సరాలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించి విపరీతమైన భూ కబ్జాలకు పాల్పడి వేల ఎకరాల భూమిని కైవసం చేసుకొని, వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని, ఫామ్ హౌస్లు కట్టుకొని, బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులని? 2014 ముందు మీ ఆస్తులు ఎంత? నేను చెప్పిన ఈ 5 యొక్క ఆస్తులు 2014 ముందు ఎంత? 2023 నాడు దిగిపోయినాడికి మీ ఆస్తులు ఎంత? తెలంగాణ ప్రజలకు చెప్పండి. తెలంగాణ ప్రజల ముందుకు రండి. ఈ ఆస్తులను ఎక్కడ చెమటోటి సంపాదించారో, ఎక్కడ పొలం నుండి సంపాదించారో, ఎక్కడ ప్రాజెక్టులు కట్టారో, ఎక్కడ కాంట్రాక్టులు చేశారో, ఏ రకంగా మీరు ఈ డబ్బులు సంపాదించారో ఒకసారి వచ్చి తెలంగాణ ప్రజలకు చెప్పండి.
వేల కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించారో ఆ రహస్యం మీద చెప్పండి. మా పిల్లలు కూడా ఆ రహస్యాన్ని ఒట్టబట్టుకొని మా వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసే ముందు 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తే నిద్ర పట్టడం లేదు వాళ్ళకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ అవినీతి చిట్ట, వీళ్ళ అక్రమాల పుట్ట అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన గెలిచిపోయింది. ఏదో ఒకరోజు మమ్మల్ని జైలు పంపిస్తారని తెలుసు, ఏదో ఒకరోజు మా అవినీతి బయటపడుతుందని తెలుసు, ఏదో ఒక కేసులు ఎదుర్కొంటామని తెలుసు. అందుకని కేటీ రామారావు ఒక డ్రామా ఆడుతున్నాడు. నేను జైలు పోయడానికైనా సిద్ధమే, నేను జైలు పోయడానికైనా సిద్ధమే. ఎందుకు పోవాలంటే నువ్వు జైలుకు? ఎందుకు పోవాలని తప్పు చేయకపోతే కడియం సీఎం దగ్గరికి ఎవడు రాడు. కడియం సీఎం మీద ఒక 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక చిన్న పోలీస్ కేసు లేదు నా మీద. నా జోలికి ఎవడో రాడు, నన్ను ఎవడో ముట్టుకోడు. నువ్వెందుకు పోవాలా జైలుకు? అంటే ప్రజల యొక్క సానుభూతి పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద పగబట్టింది, నన్ను జైలు పెడతారని ముందుగానే చెప్తుంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒకరోజు పాపం పండుతుంది, జైలుకు పోవాల్సిన అవసరం వస్తుందని నాకు తెలుసు. ఇవన్నీ విషయాలు వాస్తవాలు. మనం ప్రజలకు గురించి చెప్పాలి. 10 సంవత్సరాల దుర్మార్గమైన పాలన చూశాం, మళ్ళీ అహంకారపూరితమైన పాలన చూశాం, నియంతృత్వ పాలన చూశాం. ఎవరిని కలవని, ప్రజలను కలవని, సెక్రటరీకి రాని, మంత్రులకు అవకాశం ఇవ్వని, ఎమ్మెల్యేలతో మాట్లాడని పరిపాలన చూశాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా స్వేచ్ఛగా అందరం కూడా గాంధీ భవన్కి వెళ్తున్నాం, అందరం కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాం, అందరం కూడా చక్కగా కలుస్తున్నాం, సమస్యలు చెప్పుకుంటున్నాం. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు, కొన్ని బీజేపీ వాళ్ళు పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా మా యువకులందరికీ కూడా కోరుతున్నా, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేసే విష ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే విష ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈ రకంగా ఉంటే బీజేపీ పార్టీ ఇంకో రకంగా ఉంది. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏనాడు తెలంగాణకు అదనంగా నిధులు ఇవ్వలేదు, తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు, తెలంగాణకు ఒక ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కిషన్ రెడ్డి గారు 11 రూపాయలకి ఒక 1000 కోట్లు కూడా ఈ రోజు వరకు తీసుకురాలి. వాళ్ళకు కూడా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని ఆశ కలుగుతాను. వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. మనకు రెండు వైపులా అటు బీఆర్ఎస్ బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పైన దాడి జరుగుతున్నది. దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే మనం అందరము సమన్వయంతో పనిచేయాలి. అందరం కలిసిమెలిసి ఉండాలి, ఒక టీంగా ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి టీం, ఇది కాంగ్రెస్ టీం, ఇది సోనియా టీం అన్నట్టుగా మనందరం ఒక టీంగా ఉండాలి తప్ప విడిపోయినామా పడిపోతాం. కలిసి ఉంటే బ్రహ్మాండంగా ఎవరినైనా ఎదుర్కొంటాం. కలిసి ఉంటే కలుసుకోమన్నట్టుగా రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఎజెండా అంతా అభివృద్ధి. నాకు వేరే ఎజెండా లేదు, నాకు వేరే ఎజెండా లేదు, వేరే వ్యాపకాలు లేవు, వేరే వ్యాపారాలు లేవు, వేరే కాంట్రాక్ట్లు లేవు. నా ప్రొఫెషన్ పాలిటిక్స్. నేను పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్నాను. ఏ రకంగా నిధులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి, దానికి మీ అందరి సలహాలు సూచనలు కావాలి, అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం కావాలి. తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కడియం శ్రీహరి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అని ప్రజలు చెప్పుకునే విధంగా, కార్యకర్తలు చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది. తప్పుడు పనులు చేయను, అవినీతికి పాల్పడను, అక్రమాలకు పాల్పడను,
చిల్లర పనులు చేయను, తప్పుడు పనులు చేసి మీకు తలవంపులు తీసుకురాను. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మా ఎమ్మెల్యే కడియం శ్రీ అని ప్రతి ఒక్కరు గల్లా వేసుకొని చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటే తప్ప మరొక రకంగా ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ మనమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మన కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మనం మాట్లాడుతున్నాం. తప్పకుండా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికి నా ద్వారా అన్యాయం జరగదు, అన్యాయం జరగకుండా జాగ్రత్త పడతాను. అర్హులైన వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి మనమందరం కూడా నియోజకవర్గ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతను ధ్యేయంగా పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఈ విజయోత్సవాల సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దయచేసి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ముఖ్యమంత్రి గారు కోరుకున్న విధంగా, కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా మన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి మరిన్ని నిధులు తెచ్చుకొని కడియం శ్రీహరి గారు బ్రహ్మాండంగా నిధులు తెచ్చుకుంటున్నారని మా నాయన రాజేంద్ర రెడ్డి గారు మిగతా వాళ్ళు ఏంది అన్ని నీరు తీసుకుపోతున్నారు అనుకున్నట్టుగా మనం పనిచేద్దాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి, సహకారం కావాలని కోరుకుంటూ ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరి పేర్లు చెప్పలేకపోయాను, క్షమించవలసిన కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నియోజకవర్గ ప్రజలకు మరొకసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. కూర్చోవాలి, కూర్చోవాలి, ఒక్క నిమిషం తమ్మి ప్లీజ్. ఇంతసేపు చక్కగా బాబు కూర్చో, నేను పేరు పెడతానప్పుడు నేను నిలబెట్టే. జై కాంగ్రెస్.